రాజకీయ ప్రముఖులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కువగా మేము వినే మాట విద్య, ఆరోగ్యం, ఫుడ్, ఈ 3 కనుక ప్రజలకు ఇవ్వగలిగితే సఫిషియెంట్గా ఇన్ని సంక్షేమ పథకాలు కూడా అవసరం లేదు, వాళ్ళకి కష్టపడే తత్వం వస్తుంది, ఉద్యోగ భద్రత కల్పిస్తే, ఉద్యోగాలు కల్పిస్తే, ఇవన్నీ వింటూ ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఒక పేదవాడు, నిరుపేద వ్యక్తులకి ఎవరికైనా గుండె జబ్బు వస్తే కుటుంబానికి వాళ్ళే ఆధారంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్లు చేయించుకుని వాళ్ళ కుటుంబాలను కట్టుకున్న వాళ్ళు, కుటుంబాన్ని సర్దిద్దుకున్న వాళ్ళని మనం చాలామందిని వేలల్లో చూసామండి. ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు అంత ఇంపార్టెంట్గా ఉండింది కూడా. బట్ మనం చూసాం ఏపీలో అన్ఫార్చునేట్లీ ఆరోగ్యశ్రీని బంద్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి, బంద్ చేశారు. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు ఎంత, వారికి వస్తున్న ఆదాయం ఎంత, ఆదాయంలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది అది ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో కలివి గాని వాగ్దానాలు చేస్తా ఉన్నారు. ఆ వాగ్దానాలు చేసిన తర్వాత అమలు చేయాలన్నప్పుడు సహజంగా వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. తర్వాత ప్రయారిటీస్ కూడా దెబ్బతింటున్నాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా విద్య, వైద్యము, అదేవిధంగా ఈ రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం వాటిని ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే సహజంగా వారికి చాలా వరకు కుటుంబాలకు వారి ఖర్చులు అవన్నీ కూడా మిగిలిపోతాయి. వారికి ఏదైతే ఆదాయం వస్తుందో వారికి జీతాల ద్వారా కానీ, వ్యవసాయం ద్వారా కానీ, ఇలాంటి ఇతరేతర వ్యాపారాల్లో కానీ వారికి వచ్చే ఆదాయంతో వారి ఇతర కార్యక్రమాలు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే వారు విద్య కోసం విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం ఎల్కేజీ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు, ఇంజనీరింగ్ వరకు, మెడికల్ కాలేజీ వరకు ప్రతి దగ్గర కూడా డబ్బు పేమెంట్ చేయాలి, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా వైద్యం కూడా ఇవాళ సామాన్యుడికి అందని పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వాళ్ళ ఖర్చులో ఎక్కువ తారుమారైపోతా ఉన్నాయి. కాబట్టి దీని ఫలితంగా ఏమవుతుందంటే ఒక కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం మనకు కనపడతా ఉంది. ఇది ఎట్లయితే జరుగుతా ఉందో అదే విధంగా ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది. గవర్నమెంట్ ఏమంటే గవర్నమెంట్ కి ఎంత ఆదాయం వస్తుంది, అది సెంట్రల్ పన్నుల ద్వారా ఎంత వస్తుంది, స్టేట్ లో ఎంత వస్తుంది, ఈ ఆదాయాల నుంచి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన ఖర్చులు ఏమున్నాయి, వీటిపైన వారికి ఒక క్లారిటీ ఉండాలి. మరి ప్రభుత్వం ఏమంటే వారికి ఆ తెలియకని కాదు, తెలిసి ఉండి కూడా ఇవాళ వాళ్ళు గాడి తప్పుతున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి సమాచారం బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించనందువల్ల సహజంగా ఆసుపత్రి మేనేజ్మెంట్స్ వారు 1కి 10 సార్లు వారు ఉన్నట్లుండి ఏదో ఇలాంటి నిర్ణయం తీసుకోరు. వాళ్ళు 1కి 10 సార్లు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, మినిస్టర్ని కలుస్తారు, అవసరమైతే సీఎం గారిని కూడా కలుస్తారు. వాళ్ళ పనులు పూర్తిగా ఏమాత్రం కూడా కానందువల్ల ఇవాళ పేమెంట్స్ రానందువల్ల మాత్రమే వాళ్ళు ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది బంద్ చేసే పరిస్థితికి వస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, వాళ్ళు చెప్పిన వాటికి ఖర్చు చేయడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవు, వారు తెస్తున్న అప్పులు కూడా సరిపోవడం లేదు. దీని పర్యవసానంగా ఏమంటే ఇలాంటి విలువైన వాటిని కూడా మనం కోల్పోవాల్సి వస్తూ ఉంది. ఆ అత్యవసరమైన వాటికి కూడా నిధులు వెచ్చించలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను చెప్పగలను. ఇప్పుడు 2,500 కోట్లు బకాయిలు ఉండిపోయాయి, అవి చెల్లిస్తేనే మళ్ళీ ఆరోగ్యశ్రీ అనేది పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఇంకా ఆ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే వారికి వేరే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కదా. ఏదో పొలాలు అది ఇండ్లు ఇలా ఉన్న వాళ్ళేమో వాళ్ళు కొంతమంది వాటిని కుదవబెట్టి చేసుకోవడము, లేదంటే ఎక్కడో దాన్ని అమ్ముకొని చేయడం ఇట్లాంటివి కొంతమంది చేసుకుంటారు. అసలు ఎలాంటి ఆధారం లేని వాళ్ళ కుటుంబాలకి సహజంగా ఆరోగ్యశ్రీనే గతంలో ఒక ప్రత్యామ్నాయంగా ఉండేది. ఆరోగ్యశ్రీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అనే కుటుంబాలకు వారు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. అది ఎలాంటి ఉపద్రవమైనా వారు ఫేస్ చేయాల్సిందే, ఆ బాధ వారు అనుభవించాల్సిందే. ఇంతకంటే వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. కుటుంబ పెద్దకి వైద్యం చేయించుకునే పరిస్థితి లేక, ఆర్థిక పరిస్థితి వాళ్ళు దానిని కేపబుల్ లేకపోయినట్లయితే మరి ఆ కుటుంబంలో పెద్దను కోల్పోతే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కుటుంబాలు అంటే ఈ కుటుంబాల పరిస్థితిని ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించలేదు? ప్రభుత్వం ఆలోచించలేదని ప్రభుత్వం దానికి పరిష్కారం చూపాలి.
ప్రభుత్వానికి తెలియకపోతే ప్రభుత్వానికి తెలియలేదని చెప్పొచ్చు. ఇది ప్రభుత్వానికి తెలిసిన అంశమే. ప్రభుత్వం తెలిసి ఉండి కూడా దానికి పరిష్కారం చూపని పరిస్థితుల్లో సహజంగానే ఆ యొక్క దుష్పరిణామం యొక్క దుష్ఫలితము అనుభవించాల్సింది ఆ కుటుంబమే. ఓకే. మరి దీనికి సంబంధించి ఇంత గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తారు అని అనుకుంటున్నారా మీరు? లేదు అనంటే ఇంకా ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఆరోగ్యశ్రీ ఇంతే అని అనుకోవాలా? ఇంకా కంప్లీట్‌గా బంద్ అయితదనేమో అని అనుకోవాలా? అంటే ఈ గవర్నమెంట్ కి దీనికి అప్పులు లభిస్తే తప్ప ఈ గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు. అప్పులు తెచ్చుకోవడానికి అనేక రకాల వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వారు 1కి 4 సార్లు పదే పదే అప్పులు తెచ్చుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నం ఫలితంగానే ఈ మాత్రమైన గవర్నమెంట్ నడుస్తా ఉంది. ఒక 15 నెలల కాలంలో దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా ఇవాళ కీలకమైన రంగాలకు వారు నిధులు సమకూర్చలేకపోతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వానికి వారికి వస్తున్న ఆదాయంలో ఉన్నట్టుండి ఆదాయం పెరగడానికి పెద్ద అవకాశాలు లేవు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తాను ఏదైతే ప్రజల దగ్గర చెప్పారో అది చాలా మంది ప్రజలు నమ్మారు. కానీ ఇవాళ ఆచరణలో చూస్తే ఉన్నట్టుండి సంపద పెరగదు కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన లేదా మరొకరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఓవర్ నైట్ మొత్తం ఆర్థిక పరిస్థితులన్నీ బాగుపడి విపరీతమైన ఆదాయాలు ప్రభుత్వానికి వచ్చే అవకాశం అయితే ఉండదు. బడ్జెట్ కూడా ఉన్నట్టుండి రెండంతలు మూడంతలు ఎప్పుడు అట్లా పెరగదు. బడ్జెట్ కూడా స్లోగా పెరుగుతూ పోతుంది. ఇవాళ దాదాపు 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందంటున్నారు. అది కూడా అది ఫిగర్స్ చాలా హెచ్చించి చెప్పిందే తప్ప అది అంత రియల్ గా అంత ఆదాయం వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఏమంటే ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఏదైనా జరగాలని జరిగితే కూడా దానికి ప్రభుత్వమే వారు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పగలరు.